నమస్తే అందరికి. ఈ రోజు చూసుకున్నట్లయితే బీసీ నాయకులందరూ కూడా ఆర్కృష్ణ ఇంటి దగ్గర కూడా ధర్నాకి దిగారు అనమాట. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క బీసీ నాయకులందరూ కూడా ఇంటి దగ్గర కూడా ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే 42% రిజర్వేషన్ బీసీ నాయకులందరూ కూడా చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. ఇంకా బీసీ నాయకులకి కష్టపడుతూనే ఉన్నా కానీ 42% రిజర్వేషన్ అయితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే జీవో నెంబర్ 46 ప్రకారం ఇప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 17% ఇంతవరకు కూడా రిజర్వేషన్ అయితే కేటాయించింది. ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా 22% రిజర్వేషన్ కేటాయించిన 17% రిజర్వేషన్ కేటాయించడంపై కూడా బీసీ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు గుజ్జు సత్యవన్న గారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, బీసీలందరికీ కూడా ఇంతవరకు కూడా మోసం జరుగుతూనే ఉంది. 42% రిజర్వేషన్ అవుతుంది అని చెప్పి కూడా బీసీ నాయకులందరూ కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అవుతుంది అనుకునే టైంలో కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. 22% రిజర్వేషన్ ఉన్నది కూడా 17% కి మళ్ళీ వెళ్ళిపోయింది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా. ఎట్లా చూసుకోవచ్చు అన్నది? కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలకు చేసిన అన్యాయం, నమ్మక ద్రోహం ఈ రోజు స్థానిక సంస్థల రిజర్వేషన్లని 42% అని చెప్పి దాన్ని పాత పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పి 23%, 24% అని చెప్పి చివరికి నిన్న రిలీజ్ చేసిన బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో అది 17% పరిమితమైంది. అంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, చేస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఇలా బీసీలను నట్టేయడం ఉంచింది. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినం, రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ దినోత్సవం అంటే ఈ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అన్ని రకాల్లో సమానమైన హక్కులు పొందాలని చెప్తోంది రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగపు దినోత్సవం సందర్భంగా ఇది బీసీలకు జరిగిన అన్యాయంగా, విద్రోహ దినంగా మేము భావించాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని వాగ్దానం ఇచ్చిన మేరకు వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నెరవేర్చకుండా వాగ్దానాలు తొంగలో తొక్కి మోసం చేసింది. ఈ మోసాన్ని 2.5 కోట్ల బీసీలు గమనిస్తున్నారు. దీనికి తగ్గ ఫలితం కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. ఇంతకుముందు కామారెడ్డిలో కూడా రాహుల్ గాంధీ గారు కూడా 42% రిజర్వేషన్ కింద ఇస్తా అని చెప్పడం కూడా చూస్తున్నాం. బీసీలందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. అయినా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసిపోయి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశారు. అయితే బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. ఎట్లా చూసుకోవచ్చు మరి ఈ రెండింటి మధ్య? దీన్ని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణలో ఉన్న గల్లీ తిరుగుతూ ఈ దేశంలో ఉన్న వనరులు అందరికి చెందుతాయి, మేము తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తాం, కులగణన చేసి వాటాలు పంచుతాం అని చెప్పి వాగ్దానం చేసిపోయారు. ఆ మేరకు రాహుల్ గాంధీ చేసిన ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పెద్దలు ఈ కులగణన చేసిరు, 42% రిజర్వేషన్ల అమలు కోసం ముందుకొచ్చారు. కానీ వాళ్ళకు మీరు అడుగున మీరు గమనిస్తే కులగణన విషయంలో కానీ, రిజర్వేషన్లు అమలుపరిచే విషయంలో కానీ, న్యాయపరంగా ఎదుర్కొనే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదింపుల ద్వారా ఒప్పించే విషయంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తరచూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న, రాష్ట్ర ప్రభుత్వం చిన్నన్న, సోదర సంబంధం ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అని చెప్పేసి. మరి ఆ రకంగానే దాదాపుగా 55 సార్లు ఢిల్లీకి పోయినారు. రకరకాల నిధుల కోసము, సంక్షేమ పథకాల కోసము, ప్రాజెక్టుల కోసము ఎన్నో సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానంలో ఉన్న బీసీల బిల్లు కొరకు ఎన్నిసార్లు పోయిర్రు, ఎన్నిసార్లు కేంద్ర పెద్దలను సంప్రదించారు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిరో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఎంతసేపు బీసీలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి దీన్ని తప్పించుకునే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే కోర్టులు అడ్డుపడితే సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వాలు సంప్రదించాల్సిన అవసరం ఉంది, ప్రధానమంత్రి గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణన్న గారు ఎన్నోసార్లు చెప్పారు, అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్దాం, మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, మనం అందరం వెళ్ళి అక్కడ కలుద్దామని చెప్పారు. ఏ రోజు కూడా మీరు సంప్రదింపులు అనే విషయాన్ని పక్కన పెట్టి బీసీ బిల్ అనగానే ధర్నా దిగుతూ బీసీ బిల్లుకు రాజకీయ రంగు పొనుగుతూ కేంద్ర ప్రభుత్వం మీద నిపం నెడుతూ రకరకాల కుట్రలతోటి ఈ రోజు బీసీల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉంది. దీన్ని ఒక రకంగా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి బీసీల పరంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీరు చేసిన కుట్ర ఫలితంగానే, మీరు చేసిన నమ్మక ద్రోహం ఫలితంగానే ఈ రోజు బీసీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు, చైతన్యం వచ్చింది. గ్రామం నుంచి కూడా జేబీసీ అని కదులుతున్నారు.
ఈ కదలిక మీ పీఠాలు కదిలే రోజు దగ్గరలో ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.